జై శ్రీమన్నారాయణ. ప్రీవియస్ పాస్ట్లో ఒక 10 కొట్టాను. గ్యాప్ ఇస్తే అంతే. అయినా ఒకసారి గ్రిప్లోకి వచ్చిన తర్వాత మై బ్లడ్ అది. యాక్చువల్లీ ఇలాంటి వ్యాయామాలన్నీ 6 కల్లా ముగించారు, క్లోజ్ చేసి. ఎర్లీ మార్నింగ్ ఉండే ఎనర్జీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఎనర్జీ చాలా గొప్పది. వాస్తవంగా నాకు నిద్ర పడదు. నాకు అది అంటే నిద్ర పట్టకపోవడం అనేది జబ్బు కాదు. అంటే కొందరికి 2 రకాలుగా 3 రకాలుగా చెప్పుకోవచ్చు. కొందరికి వ్యాధి ఉంటుంది, పట్టకపోవచ్చు, నిద్ర పట్టదు. కొందరికి వేరే రకరకాల ఆలోచనతో నిద్ర పట్టదు. కామ కోరికలు బాగా ఉన్న వాళ్ళకి. ఇంకోటి బ్రహ్మచారులకి, యోగులకి నిద్ర పట్టదు. ఎస్, అంటే తలంపులు అవి వస్తూ ఉంటాయి. దాన్ని తప్పించుకుంటూ అమ్మని ఉపాసన చేసుకుంటూ మళ్ళీ పడుకుంటూ ఉంటాం అన్నమాట. యోగులు ఎవరైనా సరే ఇదే. అమ్మ భయంకర పరీక్ష పెడుతూ ఉంటుంది స్వప్నంలో వాటిల్లోనూ కూడా. దానివల్ల నిద్ర పట్టదు. నాకు లేచిపోవాలని ఉంటుంది. నాకు యాక్చువల్లీ 2 గంటల నుంచి నిద్ర పట్టదు. నాకు ఎప్పుడు నిద్ర పడుతుంది అంటే, నాకు షూటింగ్లో చాలా బిజీగా ఉంటాను. నేను డే అండ్ నైట్ కష్టపడతాను, వచ్చి పడుకుంటూ పోతాను. అదే నాకు ఇష్టం. అదే ఆ నిద్రే. తర్వాత నాకు నిద్ర పట్టదు. ఎస్, ఉత్తి రోజుల్లో నిద్ర పట్టదు. నాకు చాలా కష్టం నిద్ర పట్టాలంటే. ఎక్కువగా సబ్జెక్టుల మీద ఈ అన్ని రకాల ఆలోచనలు ఉంటాయి అన్నమాట. ఓకే, దాని నిద్ర పట్టదు. ఈ ముగ్గురికి నిద్ర పట్టదు. అది ఎవరికి నిద్ర పడుతుందంటే స్ఖలించిన వాడికి నిద్ర పడుతుంది. స్ఖలించిన వాడికి, స్త్రీ సంభోగం చేసి స్ఖలించిన వాడికి నిద్ర పడుతుంది. అది సాధారణంగా బ్రహ్మచారులకి ఆ వీరీ శక్తి బయటికి పోయేలాగా ఫైట్ చేస్తూ ఉంటుంది. దానిని గ్రహించుకుంటూ ఉంటాడు యోగి. అంతే, అది ఫైట్ అనమాట. అందుకని నిద్ర పట్టదు. ఓకే ఫ్రెండ్స్, సారీ. జై చిరంజీవి. ఓం హరి మర్కటాయ స్వాహ. దిస్ ఇస్ లాస్ట్ ఫ్రెండ్స్. చాలా కేర్ఫుల్ ఉండాలి, చాలా అలర్ట్ ఉండాలి. దిగేటప్పుడు ఒక రకమైన ఫోర్స్ వస్తుంది. ఆ ఫోర్స్ని ఆపుకోవాలి. అది ఎక్కువ ఫోర్స్గా దిగకూడదు. దిగినా కూడా ఒక రకమైన ఇన్నర్ బ్యాలెన్స్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ కావాలి. అది వస్తే పర్ఫెక్ట్ కొట్టచ్చు.
కోఆపరేట్ చేయట్లేదు. ఎస్ 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 ఎస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఈ శక్తి అంతా నిజంగా చెప్తున్నాను. సాధారణంగా మనుషులు అనుకుంటే అనుకోవచ్చు, వేరే విషయం. సాధారణంగా అనుకోవాలి. మానవ జన్మ కలిగిన ప్రతి వ్యక్తి అనుకోవాలి. ఈ శరీర ఆరోగ్యం ఐశ్వర్యం మరి పక్షక్షయ సుఖం దేవీత్వ దృష్టి దుష్టానాం పురుషానాం న దుర్లభం త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిపిత త్వయైత్వదృష్ణాచాంబు జగత్వ్యాప్తం చరాచరం. ఇంద్రభగవానుడు సకల రాజ్యాధికారాలని భోగవాన్ని పోగొట్టుకున్నాడు. కొన్ని మత గర్వాలతో, కొన్ని గర్వాలతో అమ్మని ఈ విధంగా అర్థించాడు, ఏడ్చేశాడు. అమ్మ 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 నా సంపదలన్నీ పోయాయి, నావన్నీ తుదకు హృదయవేరైనటువంటి ఇంద్రాని సత్యదే అన్నీ పోయామ్మ అని ఎంసకలైనటువంటి ఆవిడ అన్నీ పోయాము. ఏడుస్తామ్మ సంపదలు ఇవ్వ అని అడుక్కుంటున్నాడు ఆయన. ఆ సందర్భంలో ఈ శ్లోకం, ఈ కళ్ళు కాళ్ళు చేతులు శరీరము ఆరోగ్యం అన్నీ కూడా అమ్మ లోకానికి మాతాపితులైనటువంటి శ్రీ మహావిష్ణువు నారాయణ శ్రీ మహాలక్ష్మి నారాయణ మీరేనమ్మ త్రిమూర్తి అమ్మ మర్మాలు తెలుసుకున్న నాకు ఇవ్వవా సంపదలు ఇవ్వవా అని ఏడుస్తూ యథామాత స్తనాంధామ శిశూనాం శైశవే సదా తథాత్వం సర్వదా మాత సర్వేషాం సర్వరూపద. ప్రతి ప్రాణకోటికి అమ్మ నాన్నలు మీరే. ఎక్కెక్కి ఏడుస్తుంటే పసిబిడ్డ తల్లి ప్రేమబంధం తల్లికే తెలుస్తుంది ఆకలితో ఉన్నాడని. పరిగెత్తి గబగబా తన వెచ్చని కోవిల్లో ఆ పాలకుండలో చక్కని వెచ్చని కోవిలు చాలా వర్ణించాడు అనుకోండి ఏడ్చి ఇంద్రభగవానుడు. అమ్మ అలా బిడ్డలకి పాలిచ్చి ఆకలి దెబ్బలు తెచ్చి ప్రాణభిక్ష పెడతావు కదా, నా పరిస్థితి నమ్మ నన్ను కాపాడవా అని అడుక్కుంటాడు అనమాట ఆయన. దేహిని అడుక్కుంటాడు ఆయన. ఎస్, మన మానవ జన్మ ఎన్నో కోట్ల జన్మలు ఎత్తితే కానీ ఎన్ని పురుగుల్లో పీతుల్లో ఎన్నో జీవాలుగా ఎన్నో కోట్ల జన్మలు ఎత్తి మానవ జన్మలో మళ్ళీ ఎన్నో జన్మలు ఎత్తి ఎంతోమందిని బాధించి గర్భశోకాలు ప్రసవేదం ఇవన్నీ కలిగించి తప్పించుకుని ఎన్నో జన్మలు మళ్ళీ మానవ జన్మలో మహోత్కృష్టమైనటువంటి సద్బ్రాహ్మణ శ్రీ వైష్ణవ జన్మ. అందులోనూ అహింస పరమో ధర్మ అనరింగేసు జ్ఞానాన్ని కలిగి ఉంటాం. అది ప్రథమ పునాది. అది జ్ఞానానికి అది దుర్లభం, అది అందరికీ సాధ్యం కాదు, రాదు అది. అందుకని నేను ఇప్పుడు నాకు ఈ అంగాలు ఈ ఆరోగ్యం శక్తిని ఇచ్చినటువంటి లోకానికి తల్లిదండ్రులు అయినటువంటి మా హృదయం అయినటువంటి ఏడుకొండల వాడు శ్రీమన్నారాయణుడికి, ఆయనే బ్రహ్మ విష్ణు మహాపరమేశ్వరుల శివకేశ త్రిమూర్తిదాసుడు ఆయనకి ఎప్పుడు ఈ జన్మంతా రుణపడి ఉంటాను. ఇదే చివరి జన్మ భావించి శరణు వేడుకుంటున్నాను, నాస్తి పునర్జన్మగా. ఎస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా ఎక్కువసేపు చెప్పాను, కానీ జ్ఞానం చాలా అవసరం. వైరాగ్యం అనేది ఎన్నో కోట్ల జన్మ పుణ్యఫలం ఎత్తితే కానీ రాదు వైరాగ్యం అనేది. ఎస్, ఎక్కడ పుడుతున్నావో మళ్ళీ దానికోసం పోరాడుతున్నాం. మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే ఆ వలయం నుంచి బయటపడతామో ఈ విశ్వంలోకి వెళ్ళిపోవచ్చు, అమ్మ దగ్గరికి వెళ్ళచ్చు. ఇది ధర్మాలు చెప్తున్నాయి. నేను ఇంకా చెప్పేది ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చక్కగా చెప్పబడి ఉన్నాయి, లిఖించబడి ఉన్నాయి. ఎంతోమంది పెద్దల మాట ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ సంసారాలు, ఈ వాసనలు తెంచుకోవటం, పెంచుకోవటం, కట్టుకు ముడేసుకోవటం, ఇవన్నీ కూడా కర్మలు. వీటి నుంచి తప్పించుకోవాలి. చాలా అదృష్టవంతులకు మాత్రమే దొరుకుతుంది అవకాశం. కృష్ణ పరమాత్మ శరణం మమ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సారీ, దిస్ ఇస్ లాస్ట్.
ఇదంతా నాది కాదు బాబారావు. తండ్రి జయ ఆంజనేయ. ఆయన ది పవర్. థ్యాంక్ యూ ఫ్రెండ్. జై శ్రీమన్నారాయణ.